ప్రేమన దేవుని పరిశుద్ధమైన నామను బట్టి, మరి దేవుని మహాప్రేమను బట్టి, మరి ఆయన నామానికి ఘనత మహిమ కలిగేలాగా ప్రార్థన శీర్షికని ఈ యొక్క విలువైన మాటలు మనం విందాం. మీరు నాతోటి అందరూ కూడా ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. మీ చిత్తం ఏదైతే ఉందో దాని ప్రకారంగా మమ్మల్ని నడిపించండి. మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి మీ వాక్కును మాకు తెలియపరచండి. వినే మనసు మాకు దయచేయనివ్వండి. మీ సన్నిధిలో, మీ ప్రేమలో మమ్మల్ని ఒక క్రమబద్ధతలో మీ వాక్యం చేత మమ్మల్ని కడగండి. మీ వాక్యం మాకు అర్థమయ్యేలాగా తండ్రి పరిశుద్ధాత్మ సహాయంతో మీరే మాట్లాడండి. నేను మాట్లాడితే నిష్ప్రయోజనము, నువ్వు మాట్లాడితే నీ మాట ఘనమైనది, పరిపూర్ణమైనది. కాబట్టి మీరే మాతోటి మాట్లాడతారని, మీ కృప మీ కావాలి మా మీద అందరి మీద కూడా ఉంచుతారని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్న నా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, మీ అందరికీ కూడా ప్రభు నామాన్ని బట్టి నా తరపు నుంచి, అలాగే నా కుటుంబం తరపు నుంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఏం మాట్లాడుకుందాము అనే ఒక అంశానికి వచ్చినట్లుంటే, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక మనం మాట్లాడుకుందాం. పత్రిక అంతా మనం మాట్లాడుకోలేము, కానీ అసలు ఇప్పుడున్న కాలానికి మనకి ఈ పత్రిక ఇంచుమించు క్రీస్తు శకము ఆయన 56లోనే ఈ పత్రిక రాయబడ్డది. అపోస్తలుల ద్వారా సంఘము ఏర్పరచబడి, అపోస్తలుల ద్వారా సంఘము నానాటికి అభివృద్ధి పొందుతుంటే, యేసుప్రభు గారు ఈ అపోస్తలుని ఎన్నుకుని, అపోస్తలు అనగా పంపబడిన వారు, పేతురు గారిని కానీ, పౌలు గారిని కానీ, అలాగే యోహాను గారిని కానీ, ఇంకా మత్తీ గారిని కానీ, వీళ్ళందరినీ, జబదీయ కుమారుడు యాకోబు గారిని కానీ, వీళ్ళందరినీ అపోస్తలుగా ఎన్నుకున్న తర్వాత అపోస్తలుల ద్వారా సువార్త ప్రకటింపబడుతుంటే, సంఘములోనికి సొంత ప్రయత్నాలు, మనిషిని పూజించే మనిషిని ఫాలోయింగ్ అయ్యే తత్వము అపవాదిగాడు తీసుకొచ్చేసాడు. అప్పుడే 56 సంవత్సరంలో రాయబడ్డదంటే ఇంచుమించు ఇప్పుడు 2025. కానీ ఈ మాటలు నేను ఎందుకు మీతోటి పంచుకోవాలి, రాయాలి అని నేను చూస్తున్నానంటే, మీరు గమనించవచ్చిన మాటలు ఏంటంటే, ఇందులో సంఘములోకి ఏం ప్రవేశించిందంటే, సువార్తను కాకోకుండా మనిషిని యొక్క పూజ, మనిషిని పూజించే తత్వం తీసుకొచ్చేసాడు అపవాది. అలా రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు క్లోయే ఇంటి ద్వారా తెలియపరచబడుతున్న ఈ మాటల ద్వారా అసలు మీరు క్రీస్తుని తెలుసుకున్నారు కదా, నేను స్థాపించాను కదా, సంఘాన్ని స్థాపించాను కదా, సంఘంలో ఈ విభేదాలు ఎందుకు వచ్చాయి, ఈ విభజన ఎందుకు వచ్చింది అని ఉత్తరం రాస్తూ మొదటి అధ్యాయం అంతా కూడా 1 నుంచి 18 వరకు కూడా ఆ పరిశుద్ధమైన మాటలు మనం చూసుకున్నట్లయితే,
విభజన యొక్క ప్రస్తావన అంటే అసలు గ్రంథాన్ని ఆ పత్రికకి వెళ్ళాలి, ఆ పత్రికని చదవాలి, ఆ పత్రిక ఏ ఉద్దేశంతో ఉన్నదన్నది మనం ముందు అర్థం చేసుకోవాలి. ఏంటి ఉద్దేశం ఏంటంటే చీలికిపోతున్నాయి, ఐక్యత లేదు. ఎప్పుడైతే మనలో ఐక్యత లేకపోతుందో అక్కడ విభేదాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఐక్యత మనం కోల్పోతామో అప్పుడు మనకి మనస్సరదలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఐక్యతను మనము కాపాడుకోకుండా, ఐక్యతతో మనము ముడిపడుకోకుండా, క్రీస్తులో మనం ఉండకోకుండా వేరైపోతామో అప్పుడు మనకి రకరకాలైన ఆలోచనలు అపవాదిగాడు వాడి యొక్క. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క మాటలు మనం వింటూ, దేవుని యొక్క ప్రేమలో మనం వింటూ, దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగా మనం వింటూ ఈ విలువైన మాటలు కొన్ని మాటలు మనం చూద్దాం. ఏమంటున్నారు ఆయన అపొస్తలుడైన పౌలు గారు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, చూసుకున్నట్లయితే క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున క్రీస్తునందు లేకపోతే ఆయన యందు మీరు ప్రతి విషయములోనంట సమస్త ఉపదేశములో, అసలు ఇంకెక్కడ కొదువు లేదు కదా, ఎక్కడ కూడా కొదువు లేనప్పుడు ఎందుకు వచ్చింది వివేకాలు, ఎందుకు వచ్చాయి ఈ కలహం, ఎందుకు వచ్చింది ఆలోచన సంఘంలో కంటే తీసుకొచ్చి పరచబడినందున ఆయన యందు మీరు ప్రతి వార్త ద్వారా మనం ఉపదేశం క్రీస్తు ఏమర్థమైంది మనకి? గమనించి ప్రభులో మనం అందరం కూడా ఎదగాలి. ప్రభు యొక్క మాటలు మనం వినాలి, ఆయన ఆలోచనల ప్రకారంగా ఉండాలి. అంటే ఏం చెప్తున్నాడంటే గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, మీరు కృపచేత ఐశ్వర్యవంతులు అవ్వారు, దేవుని నామాన్ని బట్టి మీరు అంతకంతకు అభివృద్ధి పొందారు. ఈ విభజన ఎందుకు వచ్చింది మీలో అని చెప్పకముందు ఆయన రాకడ గురించి ఎదురు చూస్తున్నారు కదా. ఎంత తీయని మాట చూడండి. ఆయన 8వ వచనం అంటున్నాడు, ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరాపదులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. నిరపరాధులై ఉండినట్లు అంట. 9వ వచనం అంటున్నారు, ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడైన ఆయన పరిశుద్ధుడు. ఈ 5, 6 వచనాలు, 7, 8 వచనాలు, 9 వచనాలు ఇవేం చేస్తున్నాయి? రాకడ గురించి మీకు తెలుసు కదా, పిలుపు గురించి మీకు తెలుసు కదా. ఆ పిలుపులో మీరు ఎలా ఉన్నారో, ఆ యొక్క నామానికి మీరు ఎలా ఉన్నారో అని మనం చూస్తే, ఒక్కొక్కసారి మన హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఆ పిలుపుకి తగినట్లుగా ఉంటేనండి,
మనలో ఏ రకమైన విభేదాలు ఏమి రాకుండా ఉన్నట్లయితేనండి నువ్వు రక్షింపబడతావండి. నేను ఈ మాటలు చెప్పేసి ఇంకా క్లోజ్ చేస్తాను. కొద్దిగా మనకి ఆ పత్రిక నుంచి సంపాదించుకోవచ్చిన మాటలు మనకు కట్టబడతాయి. ఈ మాటలు కూడా చాలామందికి తెలియవు, అందుకని నేను చెప్తున్నాను. నాకు తెలియవు కానీ చదివి గ్రహించి చెప్తున్నాను. దేవుడు సహాయం చేయనుగాక. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 13, 15 కలిపి ఉంటాయండి. నేడు మీరు ఆయన శబ్దమును వినేడలా కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుండని ఆయన చెప్పును గనక, పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠిన పరచబడకుండానట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతిదినము ఒక్కనొకడు బుద్ధి చెప్పుకొనుడి, జ్ఞానము చెప్పుకొనుడి. ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం వట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారు. ఎప్పుడైతే నీలో విశ్వాసం కలిగిందో, ఆ సాక్ష్యం కలిగిందో, ఆ అభిషేకం నీలో వచ్చిందో, ఆ తండ్రి అయిన దేవుడు నీలోకి వచ్చాడో, ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడో, అది నువ్వు మృదువు వచ్చే వరకు కూడా కాపాడినట్లయితే, దాన్ని నువ్వు కొనసాగించుకున్నట్లయితే అదే భయంకరమైన ఉపవాసము. ఆ ఉపవాసంలోనే నువ్వు కొనసాగాలి, ఆ ప్రేమలోనే నువ్వు కొనసాగాలి. అర్థమవుతుంది? పత్రిక గురించి 1 నుంచి 4 వరకు కూడా ఇదే విభజన. మొదటి అధ్యాయంలోనే సాక్ష్యం చెప్పేశాడు ఆయన. కాబట్టి గమనించి ప్రభులో మనం అందరం కూడా ఎదగాలి, ప్రభు యొక్క మాటలు వినాలి. మరి నీలో ఆయన సాక్ష్యం ఉందా? ఆ ప్రభుని నువ్వు తెలుసుకుని ఉన్నావా? ఆ ప్రేమలో నువ్వు ఉన్నావా? ఆ సమృద్ధిలో నువ్వు ఉన్నావా? మరి అయితే అంతవరకు ఆయన శరీరము ప్రభుకి ఇచ్చేసి, ఈ దేహం ఆయనకి ఇచ్చేసి, ఆయన ఒక అడుగుజాల్లో మనం నడవటమే అదే నిజమైన ఉపవాసము. ఇది పదార్థం అండి, ఇది పదార్థం కానిది లోపడుంది. దాన్ని నువ్వు గమనించాలి, ప్రభులో కొనసాగాలి, ప్రేమలో కొనసాగాలి, అభివృద్ధిలో కొనసాగాలి, క్రీస్తులో కొనసాగాలి. అట్టి ప్రేమ నీకు నాకు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. మళ్ళీ కలుద్దాం. ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా పంచుకుందాం. ఇంతటితో ఈ మాటలు ప్రభు సన్నిధిని బట్టి ముగిస్తున్నాను. ముగించే ముందు మాట ఏంటి? ఆ సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావా? ఆ సాక్ష్యం నువ్వు కలిగి ఉంటే, ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉంటే, ఆ విశ్వాసము నువ్వు నీ ప్రాణము పోయే వరకు, నా ప్రాణం పోయే వరకు అది గట్టిగా పట్టుకుని మంచి పోరాడు. విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఆయన మనకి నీతి కిరీటం ఇచ్చేలాగా ఎదురు చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించబడును గాక. ఆమేన్.